యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయను. ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరిని కత్తిరిస్తారు చెప్పండి? దేవుడు ఎవరిని కత్తిరిస్తారు? ఫలించే వారినా, ఫలింపని వారిని. సో మీరు చెప్పేది ఏంటంటే, ఫలించకపోతే దేవుడు కత్తిరించి సరిచేస్తారు. ఎందుకు ఫలించటం లేదు? యోహాను శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనం. ఒక నిమిషం లైన్ వస్తుంది. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండండి. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపచాలరు. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే దేవునితో ఉండరో, ఎవరైతే దేవునిలో ఉండరో, ఎవరైతే దేవునితో సహవాసము చెయ్యరో వారు ఫలించరు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇద్దరిని కత్తిరిస్తారు. ఫలింపని వారిని కత్తిరిస్తారు, ఫలించే వారిని అధికముగా ఫలించటం కోసం కత్తిరించి సరిచేస్తారు. చూడండి ఒకసారి 2వ వచనం సరిగ్గా చూడాలి. నేను చదువుతాను, వినండి. యోహాను 15:2. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగను అధికముగా ఫలించుటకై ఆయన వానిని కత్తిరించి సరిచేయును. 6వ వచనం చూడండి. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టివాడు అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా ప్రశ్న, దేవుడు ఎవరిని కత్తిరిస్తారు, ఎవరిని కత్తిరించరు? ఫలింపని వారిని కత్తిరిస్తారు, ఫలింపని వారిని కూడా ఇద్దరిని కత్తిరిస్తారు. సో ఫలింపని వారిని ఎందుకు కత్తిరిస్తారంటే ఫలించటం లేదు కాబట్టి కత్తిరిస్తారు. ఫలించే వారిని కత్తిరించి సరిచేయటం కోసం కత్తిరిస్తారు. ఫలింపని వారిని వేరు చేయటం కోసం కత్తిరిస్తే, ఫలించే వారిని సరిచేయటం కోసం, అధికంగా ఫలించటం కోసం సరిచేయటం కోసం కత్తిరిస్తారు. అంటే ఇద్దరిని ఏం చేస్తారు? కత్తిరిస్తారు. సో దేవుని బిడ్డలారా, ఇప్పుడు కత్తిరింపబడిన వారు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. రండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు 28 చదవమ్మా. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చెందుడు, భూమండలమంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. దేవుడు ఏమంటాడంటే, అమ్మా మీరు అభివృద్ధి చెందండి అని ఉంటుంది. అంటే ఆశీర్వదింపబడటం కోసం, అభివృద్ధి చెందటం కోసం
దేవుడు అవ్వని ఆదాముని సృష్టించి అన్నాడు, ఆశీర్వదింపబడండి, ఫలించండి, అధికముగా ఫలించండి అన్నారు. కానీ అవ్వ ఆదాము ఫలించల. ఏం చేశారు? అవిధేయత చూపారు. దేవుడు ఏం చేశాడు? కత్తిరించి ఏదోను తోటలో నుంచి బయటికి గెంటేశారు. దేవుడు అవ్వకి ఆదాముకి తినటానికి తిండి, ఉండటానికి నీడ, కట్టుకోవటానికి అన్నీ ఇచ్చిన తరువాత ఫలించమని పలికితే సాతాను చెప్పిన మాటలు వినుట వలన ఫలించకుండా ఉన్నారు. కాబట్టి వారిని ద్రాక్ష తీగ నుండి కత్తిరించాడు, వారిని ఏదోను తోటలో నుంచి బయటికి గెంటేశాడు. ఫలించటం అంటే డబ్బు సంపాదించటం కాదు. ఫలించటం అంటే మేడ మీద మేడ కట్టటం కాదు. ఫలించటం అంటే ఆస్తులు సంపాదించటం కాదు. ఫలించటం అంటే పదవి సంపాదించడం కాదు. ఫలించటం అంటే దేవుని వాక్యానికి విధేయత చూపటం. అవ్వ ఆదాము దేవుని వాక్యానికి విధేయత చూపల, ఫలించల. దేవుడు కత్తిరించాడు, ఏదోను తోటలో నుంచి బయటికి గెంటేశాడు, వారిని శపించాడు. భార్యను శపించాడు, భర్తను కూడా శపించారు. ఈ రోజున దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లలనిచ్చాడు, తినటానికి తిండి ఇచ్చాడు. కానీ దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపటల్లా, దేవుని వాక్యానికి నీవు లోబడటలా, దేవునికి సహచరుడిగా జీవించటలా, హృదయ పరివర్తనకు తగిన ఫలాలు నీలో కనపడటలా. దేవుడు అవ్వను ఆదామును కత్తిరించినట్టుగా నిన్ను కత్తిరిస్తాడు, వేరు చేస్తాడు, బయటికి గెంటేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోజున మనలో చాలామంది దేవుని సన్నిధి నుండి గెంటి వేయబడిన వారు చాలామంది ఉన్నారు. దానికి ముఖ్య కారణం అవిధేయత, ప్రార్థన లేకపోవటం, వాక్యానికి లోబడకపోవటం, వాక్యానికి లోబడి బ్రతకకపోవటమే. ఇక్కడ అవ్వ ఆదాము అవిధేయత వలననే, తినొద్దన్న పండు తినుట అవిధేయత, ఆ అవిధేయత వలననే తోటలో నుండి దేవుడు బయటికి గెంటేశాడు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ వ్యక్తి దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మనిషా, మీ తమ్ముడు హేబేలు ఎక్కడ? నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ? చాలమ్మా. ఆబేలు ఎవరో తెలుసా? గొర్రెల కాపరి. కైను వ్యవసాయదారుడు. ఆబేలు తన మందలో పుట్టిన ప్రథమ గొర్రె పిల్ల కొవ్వును దేవుడికి సమర్పించాడు, అనగా విధేయుడు. కైను పంటలో పండిన కొద్దిగా భాగాన్ని దేవుడికి ఇచ్చాడు, అనగా అవిధేయుడు. ఆబేలు విధేయత వల్ల దేవుడు అతనిని ప్రసన్న దృష్టితో చూశాడు. కైను అవిధేయత వల్ల దేవుడు అతనిని చూడలా. దేవునిలో హెచ్చింపబడుతూ ఉన్నాడు ఏబేలు, దేవుని ద్వారా హెచ్చింపబడుతూ ఉన్నాడు ఏబేలు. దీనితో అసూయ కలిగింది కైనుకి. ఇతడు దేవునిలో హెచ్చింపబడుతున్నాడు, ప్రార్థనా జీవితంలో హెచ్చింపబడుతున్నాడు, విధేయతలో హెచ్చింపబడుతున్నాడు, మంచితనములో హెచ్చింపబడుతున్నాడు, ప్రేమలో, ఓర్పులో, సహనములో, జానిలో హెచ్చింపబడుతూ ఉన్నాడు. దాంతో అసూయ కలిగింది కైనుకి. కైనుకి ఏం కలిగింది? అసూయ కలిగింది. ఎప్పుడైతే అసూయ కలిగిందో తమ్ముడు ఏబేలు దగ్గరికి వెళ్ళి, తమ్ముడు పొలం వెళదాము, విత్తనాలు నాటుదామన్నాడు. అన్నమాట నమ్మాడు, అక్కడికి వెళ్ళాడు. పొలములోకి వెళ్ళగానే అన్న తమ్ముడి మీద రాయి వేసి చంపేశాడు. ఇది కైను చేసిన పాపం. మొట్టమొదటిది, విధేయత చూపిన ఏబేలు దేవుని దృష్టిలో హెచ్చింపబడ్డాడు. అవిధేయత చూపినటువంటి కైను దేవుని చేత త్రోసివేయబడ్డాడు. దేవుని బిడ్డలారా,
విధేయత నిన్ను ఎప్పుడు హెచ్చిస్తుంది. విధేయత వల్ల దేవుని దృష్టిలో హెచ్చింపబడతావు. అయితే నీవు హెచ్చింపబడుతూ ఉంటే, దేవుని దృష్టిలో హెచ్చింపబడుతూ ఉంటే, లోకం నీ ఎడల అసూయ కలిగి ఉంటుంది. సొంత అన్నే తమ్ముడి మీద అసూయ. గొర్రెల మందల విషయంలో కాదు అసూయ, దేవునిలో ఎదుగుతుంటే అసూయ. అన్న వ్యవసాయదారుడు, తమ్ముడు గొర్రెల కాపరి. ఆయనకి గొర్రెలు ఉన్నాయి, ఈయనకి పొలం ఉంది. అప్పుడు అసూయ కలగల. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించి దేవునికి తన గొర్రెలో ప్రథమ గొర్రె కొవ్వును అర్పించాడో, దేవుడు హెచ్చించటం మొదలుపెట్టాడో, అన్నయ్య అసూయ కలిగి ఉండటం, దేవునిలో ఎదగటం సాతానికి ఇష్టం లేదు. నువ్వు దేవునిలో ఎదుగుతుంటే నీ వారే నీ ఎడల అసూయ కలిగి నిన్ను దిగజార్చటానికి ప్రయత్నం చేస్తారు. కాదు, దిగజార్చటం మాత్రమే కాదు, నిన్ను చంపేస్తారు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కయీను అన్నాడు, వాడికి నేనేమైనా కాపలా దారుడనా? నీ తమ్ముడిని చంపి నువ్వు తప్పు చేశావు, నీ తమ్ముడిని చంపి నువ్వు పాపం చేశావు. నువ్వు తమ్ముడిని చంపి ఎవరిని చంపారండి? విధేయుడనా అవిధేయుడనా? ఎదుగువారినా ఎదగని వారినా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ ఒక చిన్న సలహా, 2 సలహాలు చెబుతా. మొదటి సలహా ఏంటంటే, నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉన్నావనుకో, ప్రార్థనలో కానీ, వాక్యం చదవటంలో కానీ, జపమాల చెప్పటంలో కానీ నువ్వు ఎదుగుతూ ఉన్నావనుకో, నిన్ను చూసి ఎవరైనా అసూయ చెందుతూ ఉన్నారనుకో, గుర్తుపెట్టుకో, మొదటిది దేవునిలో ఎదుగుతున్నావనే అర్థం. రెండవది, వాళ్ళు అసూయ కలిగి ఉన్నారంటే నువ్వు ఎదగకుండా నిన్ను కిందకి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, నరుడి మాట, అది సొంత మనిషి మాట అయినా ఎన్నడూ నమ్మకూడదు. సొంత తమ్ముడితో పెదవులతో చెప్పిన మాట, పొలం వెళదాము విత్తనాలు నాటుదాం, మనసులో ఉన్న మాట పొలము వెళ్ళినాక నీ తల మీద రాయేసి చంపుతా. ఎవరి మనసులో ఏముండి ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. కాబట్టి దేవుని నమ్మండి, నరుణ్ణి నమ్మకండి. ఇంటి దగ్గర ప్రేమగా ఉన్న మాట్లాడిన అన్నయ్య ఇంటికి వెళ్ళిన పొలం వెళ్ళినాక శత్రువుగా మారాడు, రాయేసి చంపేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుడు కయీను ఏం చేశాడు? కత్తిరించాడు. నీ తమ్ముడిని చంపి నరహత్య చేశావు. నరహత్య ఒక పాపం, కాబట్టి నీవు దేశ దిమ్మరివై తిరుగుతావు అని చెప్పి దేవుడు కత్తిరించాడు, వేరు చేశాడు, దేశ దిమ్మరిని చేశాడు. ఫలించకపోతే కత్తిరిస్తాడు, వేరు చేస్తాడు, దేశ దిమ్మరిని చేస్తాడు. అదే మనం చూస్తాం దేవుని బిడ్డలారా. 15వ వచనం చదువుకుందామా, 12వ వచనం చదవమ్మా. 12. నీవెంత సాగు చేసినను నీ నేలలో పంటలు పండవు, పారుబోతువై దేశ దిమ్మరివై బ్రతుకుము అనెను. అది ఏంటిదండి? శాపం. దేశ దిమ్మరివైతావు, నీ పంట పండదు, నీ పొలములో ఫలాలు ఉండవు. ఎందుకనగా నా నుండి నువ్వు కత్తిరించబడ్డావు, నా నుండి వేరు చేయబడ్డావు. నా నుండి వేరు చేయబడ్డావు కాబట్టి నాలో జీవము నీకు రాదు, నాలో జీవము నీకు ప్రసరించదు. నాలో జీవము నీకు రాదు కాబట్టి, నాలో జీవము నీకు ప్రసరించదు కాబట్టి, నీలో జీవము లేదు కాబట్టి నువ్వు అధికముగా ఫలించావు, దేశదిమ్మరివైతావు అని ఆనాడు దేవుడు అతనిని శపించాడు. కత్తిరించబడిన బిడ్డలారా, వేరు చేయబడిన బిడ్డలారా, దేవుని యందు ఉండని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని నుండి కత్తిరించబడ్డావు. ఆదాము వలె ఏదోను తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డావు. కయీను వలె ఎదుగో కుటుంబానికి దూరంగా అయిపోయావు, దేశదిమ్మరివైపోతున్నావు. దానికి కారణం నువ్వు చేసిన పాపమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆదికాండము 8వ అధ్యాయము
7వ అధ్యాయము 13వ వచనం, 6వ అధ్యాయం 13 చదువుకుందాం. అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎవరు? జ్యోతి చదవమ్మా. దేవుడు నోవాతో ఇట్లనెను, మానవులకు చివరి గడియ సమీపించినది, వారి మూలమున భూలోకములో హింసామయమైనది, వారిని సర్వనాశనము చేసేదనను నిశ్చయించుకున్నాడు. దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏ దినములలో? నోవా దినములలో. మానవులందరూ పాపం చేశారు. మానవులందరూ దేవుని కృపను కోల్పోయారు. మానవులందరూ దేవుని అనుగ్రహాన్ని కోల్పోయారు. మానవులందరూ దేవునికి దూరం అయిపోయారు. మానవులందరూ దేవుని నుండి వేరు చేయబడ్డారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నోవా, చితిసారపు కట్టెతో నువ్వు నోవను తయారు చేసుకో, అందులోకి నువ్వు వెళ్ళు. వెళ్ళిన తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగక వర్షం కురిసింది. ఈ అవినీతి పరులందరూ కూడా జలప్రళయంలో దుర్గారావు పడిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ నోవా కుటుంబము మాత్రమే రక్షింపబడినది. మిగిలిన కుటుంబాలు ఏ ఒక్కరు కూడా కనపడల. ఎందుకనగా కత్తిరించబడ్డారు. నా యందు ఎవరైతే ఉండరో, నా సన్నిధికి ఎవరైతే రారో, ఎవరైతే నాకు ప్రార్థన చెయ్యరో, ఎవరైతే నా సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యరో, ఎవరైతే నా వాక్యానికి లోబడరో, ఎవరైతే నా వాక్యాన్ని వినరో, వారు నా నుండి కత్తిరించబడిన వారు. నీవు కత్తిరించబడ్డావు అంటే నీలో జీవము. చాలామంది అనుకుంటారు మేం బాగానే అవును, కయీను బాగానే ఆశీర్వదింపబడ్డాడు. ఆయన పంట బాగా పండింది. కానీ తనలో లేనిది ఆత్మీయత, తనలో లేనిది విధేయత, తనలో లేనిది దైవ భక్తి, తనలో లేనిది దైవ భయం. కయీను బాగానే డబ్బు సంపాదించాడు, కయీను బాగానే పంట సంపాదించాడు. దైవ భయం లేక, దైవ విశ్వాసం లేక, దైవ భక్తి లేక సొంత తమ్మును కూడా చంపటానికి వెనకడుగు వెయ్యలా. కత్తిరించబడ్డాడు, శపించబడ్డాడు, దేశ దిమ్మరిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా యందు నివసించని ప్రతి తీగను కత్తిరించి పారవేస్తాను, అది ఎండిపోయి ఆరని అగ్నిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇలా ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పి ముగిస్తాను. తర్వాత ఫలించే వారి దగ్గరికి వెళదాం. ఇంకొక వ్యక్తి. ఒకసారి యేసు ప్రభు వారు, ఇది మీకు అర్థం కావాలంటే యోహాను శుభవార్త 12వ అధ్యాయానికి వెళదాం. తీసారా? సరే, అది అలా ఉంచండి, నేను చెప్తాను. మీరు ఫస్ట్ వినండి. ఇది వింటే మీకు అర్థమవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, మార్తమ్మ మరియమ్మల సోదరుడు లాజరు 4వ రోజున తిరిగి లేచిన తరువాత బాగా ఆవులిస్తున్నారు. ఆయన కాదు, మీరు. తిరిగి లేచిన తరువాత యేసు ప్రభు వారు లాజరు గారు ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు. ఎవరింట్లో? మార్తమ్మ మరియమ్మల ఇంట్లో భోజనం చేస్తున్నారు. మరియమ్మ ఏం చేస్తుందంటే యేసు ప్రభు తలకి తైలమని పూస్తుంది. దాని అర్థం ఏంటంటే యేసయ్యను తన మరణానికి సిద్ధం చేస్తుంది. దీలోపున ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన అంటాడు, ఏమ్మా మరియమ్మ, ఆ తైలముని ఎందుకమ్మా వేస్ట్ చేస్తున్నావు? ఆ తైలాన్ని అమ్మగా 300 దినారాలు వస్తాయమ్మా, దానిని పేదోళ్ళకి దానం చెయ్యమ్మా. ఆవులిచ్చావా? పేదోళ్ళకి దానం చెయ్యమ్మా అని చెప్పేసి అన్నారు. అయితే యూదా ఇస్కారియోతు ఈ మాట దేవుని మీద ప్రేమతో అనలేదు, పేదోళ్ళ మీద ప్రేమతో అనలేదు, డబ్బు మీద
ప్రేమతో అన్నాడు. సో అప్పుడు యేసయ్య అంటాడు, యోధా నీవు పేదోళ్ళ మీద ప్రేమతో ఈ మాట అనలేదయ్యా, ధనం మీద ప్రేమతో ఈ మాట నువ్వు అన్నావు. సో ఆ మాట వెళ్ళిపోయాడు. కర్రా రాత్రి భోజనం వచ్చింది. మీ 12 మందిలో ఒకడు నన్ను పట్టి అప్పగించబోతున్నాడు. ఎవరు? నువ్వా నేనా అని అనుకుంటున్నాడు. ఎవరైతే ఈ పాత్రలో రొట్టెను ముంచి తింటారో అతడు నన్ను పట్టి అప్పగించబోతున్నాడు అనగానే యేసయ్య రొట్టె దించివగా యోధా ముంచాడు, తిన్నాడు. మొట్టమొదట ఆయన చేసింది ఆ పని. ఆ రొట్టె తిని యేసయ్యను వదిలిపెట్టి, ఎప్పుడైతే యోధా యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఏమయ్యాడు? కత్తిరించబడ్డాడు. అతనిలోకి దేవుని దుష్టాత్మ ప్రవేశించింది. దుష్టాత్మ వచ్చింది. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చారు, ముద్దు పెట్టుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళగానే యేసయ్య వైపు చూశాడు. అయ్యో పాపం చేశానన్నాడు. ఊరేసుకొని చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ద్రాక్ష తీగ, రా నాలో ఫలిద్దు గాని రా అని దేవుడు యోధాని పిలిచాడు. వచ్చిన యోధా ఏం చేశాడంటే ఆయనతో ఉండకుండా ధనముతో ఉన్నాడు, లోకముతో ఉన్నాడు, కత్తిరించబడ్డాడు, ఉరేసుకొని చనిపోయాడు. దేవుడు పలికే మాటదే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. ఎవరు నా యందు రెండో వచనం చదవండి. నా యందు ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడట? అవ్వా ఆదామును దేవుడు ఏదో తోటలోంచి గెంటి వేశాడు. కయీనును కుటుంబము నుండి దూరం చేసేశాడు. నామాను నోవా టైములో ఉన్నటువంటి నరులందరినీ జలప్రళయములో ముంచేశారు. యూదా ఇస్కారియోతు ఊరేసుకునేలాగా. దేవునిలో నీ ఉండకపోతే నీ బ్రతుకు ఒంటరితనం. దేవునితో నువ్వు ఉండకపోతే చనిపోవాలనే ఆలోచన నీకు వస్తుంది. దేవునితో నువ్వు ఉండకపోతే నువ్వు కుటుంబానికి దూరం అవుతూ ఉంటావు. దేవునితో నువ్వు ఉండకపోతే అదిగో దేవునికే నువ్వు దూరం అవుతావు. దానివల్ల నష్టం దేవునికి కాదు, నీకు మాత్రమే. అందుకే యోహాను 15:6లో యేసయ్య ఈ విధంగా పలుకుతున్నాడు. మార్తమ్మ చదవమ్మా. నా యందు నివసింపనివాడు, వెరీ గుడ్. నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోతాడు. అట్టి తీగను ప్రోగు చేసి నిప్పులలో తగలబెడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఫలించటం అంటే ఆర్థికంగా కాదు. అవ్వ ఆదాము సంసార విషయంలో ఫలించారు. కయీను ధనం విషయంలో ఫలించారు. నోవా టైములో ఉన్న జనము పాపము విషయంలో ఫలించారు. యూదా ఇస్కారియోతు డబ్బు విషయంలో. దేవుడికి కావలసింది ఈ ఫలాలు కాదు. వాళ్ళు ఫలించలా, అధికముగా ఫలించలా. దేవుడే నువ్వు ఫలించటలేదు కాబట్టి నువ్వు నాతో ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ఒకరిని గెంటేశారు, ఒకరిని దేశదిమ్మరం చేశారు, మరొకరిని జలప్రళయంలో ముంచేశారు, మరొకరైతే ఉరేసుకునేలాగా. అందుకే దేవుని బిడ్డలారా, ఫలించండి. ప్రార్థనకు వస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, బైబిల్ పట్టుకొని వస్తే సరిపోదు, వాక్యం చదివితే సరిపోదు. ఫలించాలా. ఫలించకపోతే నీ బ్రతుకు ఎండిన ఎడారిలాగా ఉంటుంది అని ప్రభువు తన వాక్యము ద్వారా మనందరికీ తెలియచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండో వ్యక్తి ఎవరంటే ఫలించేవారు. యోహాను 15:2. కుమారి చదువు. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయను. ఇది అయిపోయింది. రెండవది, ఫలించు ప్రతి తీగ
అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేస్తాడు. నువ్వు ఫలిస్తున్నావా? ఎందులో ఫలాలు? ఆత్మ ఫలాలు. ఓకే, నేనేమంటానంటే హృదయ పరివర్తనకు తగిన ఫలాలు. హృదయ పరివర్తనకు తగిన ఫలాలు అనగా ఏంటంటే, అయ్యా ఒకప్పుడు దేవుడు నాకు తెలియదయ్యా, ఇప్పుడు దేవుడి గురించి నాకు బాగా, దేవుని గురించి తెలిసినాక మరియమ్మ మార్తమ్మ ఎదుగోతుగోతు పడిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అల్లుడు పెట్టింది బాగా తింది, ఇక్కడికి వచ్చి నిద్రపోతుంది. నిన్న మొన్న ఈరోజు లేదు, సర్దిది బొద్దు తెచ్చుకొని ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాదులే. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఫలించిన వారు ఎవరు? కాళ్ళోపు కాకండి. ఫలించిన వారు ఎవరు? సరిచేయబడిన వారు ఎవరు? చెప్పండి, ఎవరు అమ్మా? చెప్పండి, పర్వాలేదు. అంటే మనం మంచి మార్గంలోనే నడుస్తున్నాం, అప్పుడప్పుడు దారి తప్పాము. తప్పినప్పుడు రే నువ్వు నడిచే మార్గం సరైంది కాదురా, సరి చేస్తారు. జాకరయ్య, మీకు ఒక మంచి మాట చెప్తా. నువ్వు తప్పు చేస్తుంటే నువ్వేమైపోతే నాకెందుకు అనుకునేవాడు నిన్ను సరిచేసేవాడు. నువ్వేమైపోతే, నీ బతుకేమైపోతే, నువ్వు ఎక్కడ తిరిగితే, నువ్వేం చేస్తే, నువ్వు తిరిగితే నాకెందుకు, నువ్వు తాగితే నాకెందుకు, నువ్వేమైపోతే నాకెందుకు అనుకునేవాళ్ళు నీ ఎదుగుదల కోరుకునేవారు కాదు. నువ్వు ఎదగాలని కోరుకునేవారట నిన్ను సరి చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తి, సరిచేయబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అమ్మా? మరియమ్మ కాదు, సమరయ స్త్రీ. ఆమె అన్యురాలని దేవుడు మంచి బిడ్డగా మార్చాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, అన్యులను దేవుని బిడ్డలుగా మార్చడం గురించి నేను మాట్లాడలే. ఇక్కడ మనం ఎవరిమి? దేవుని బిడ్డలమే. సాతాను శోధన వచ్చింది. సాతాను శోధనలో మనం ఏమైపోయాం? పడిపోయాం. ఇప్పుడు ఎవరు సరిచేయాలా? దేవుడు సరిచేయాలా. నిన్నటి వరకు మంచిగా ప్రేమగా ఉన్నావు, నిన్నటి వరకు గుడికి వచ్చావు, నిన్నటి వరకు వాక్యం చదివావు, నిన్నటి వరకు ప్రేమగా ఉన్నావు. ఇప్పుడు ఈ రోజు నుండి ప్రేమ లేదు. ఇప్పుడు నువ్వు దారి తప్పుతున్నావు అని తెలిసిన వ్యక్తి నేనేం చేయాలా? సరిచేయాలా. అలా సరిచేయబడిన వ్యక్తులు, సరిదిద్దుకున్న వ్యక్తులు ఎవరు అమ్మా? పేతురు. సో మొట్టమొదటి వ్యక్తి ఎవరనగా, ఉదాహరణ మీరు చెప్పినట్టుగా పేతురు గారు. ఎవరు? పేతురు గారికి యేసయ్య అంటే చాలా 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 ఇష్టం. పేతురు అంటారు, అయ్యా అందరు విడిచిపెట్టినా నేను మాత్రం విడను. అప్పుడు యేసయ్య అంటారు, కోడి కోయక ముందే 3 సార్లు నేను ఎరగనని పలుకుతావయ్యా అంటారు. సరే, యేసయ్య చెప్పినట్టుగా 3 సార్లు నేను నిన్ను ఎరగనని పలికిన తర్వాత పేతురు చేసిన పని ఏంటో తెలుసా? తప్పు చేశానని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంటే అది పశ్చాత్తాపడిన హృదయం, అది విరిగి నలిగిన హృదయం, అది విరిగి నలిగిన మనస్సు. దేవుడు హృదయాన్ని చూశాడు, విరిగి నలిగిన మనసును చూశాడు. చూసిన దేవుడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఎందుకు ఈ మాట అడిగారంటే, యేసయ్య చనిపోకముందు పేతురు తన శరీరాన్ని ప్రేమించాడు. యూదులకు భయపడి ఆయన ఎవరో నాకు తెలియదన్నారు. ఇప్పుడు అదే యేసు ప్రభు అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎన్నిసార్లు అడిగారు? ఎన్నిసార్లు అడిగినా నీకు తెలియదా అన్నాడా? అయ్యా సమస్తాన్ని ఎరిగిన దేవుడవి నీవేనయ్యా అన్నాడు. అయితే దేవుడు పేతురుని సరిచేశాడు. ఎలా సరిచేశాడు? దేవుడే వచ్చి చెప్పాడా? లేదు, నీ మనస్సాక్షే నీకు చెప్పింది. పేతురు మనస్సాక్షి చెప్పింది. ఆయన 3 సార్లు కోడి కూయక ముందే అబద్ధం ఆడతానన్నట్టుగా 3వసారి పలికాడు, కోడి కూసింది. అవును, నేను అబద్ధమాడా, ఇది పాపం అను, అబద్ధమాడి పాపం చేసి దేవునికి ద్రోహం చేశానని తన మనస్సాక్షే తనను సరి చేసింది.
తప్పైపోయింది అన్నాడు. అయితే నా గొర్రెలని మేపు. అధికముగా చేపలు పట్టేవాడిని ఆత్మలు పట్టేవాడిగా, పడవ నడిపేవాడిని సంఘాన్ని నడిపే వ్యక్తిగా చేశాడు. ప్రాణ భయముతో ఉన్నటువంటి వ్యక్తిని క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా చేశాడు, సరిచేశాడు దేవుడు. నీ జీవితంలో నిన్ను సరిచేసేవాడే నీ దేవుడు, నిన్ను సరిచేసేవాడే నీ స్నేహితుడు, నిన్ను సరిచేసేవాడే నీ ఎదుగుదల కోరుకునేవాడు. వాడు నిన్ను సరిచేసినప్పుడు సరేనండి నన్ను నేను సరిచేసుకుంటానని చెప్పేవారే విధేయత కలిగిన వారు, వారే అధికంగా ఫలిస్తారు. అమ్మా నువ్వు అది చేసావు కదా, నువ్వు చూసావా? నువ్వు ఇది చేసావు కదా, నువ్వు చూసావా? నేను చెయ్యలా అని సరిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ తప్పును నువ్వు కప్పిపెడితే నువ్వు కత్తిరింపబడతావు. కానీ నువ్వు సరిచేస్తున్నప్పుడు కూడా అవునండి నేను తప్పు చేశా, నన్ను నేను సరిచేసుకుంటా అని నువ్వు ఎప్పుడైతే సరిదిద్దుబాటును అంగీకరిస్తావో అధికంగా ఫలిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరిచేసేది దేవుడు కావచ్చు, సరిచేసేది అమ్మ కావచ్చు, సరిచేసేది నాన్న కావచ్చు, సరిచేసేది తల్లి కావచ్చు, సరిచేసేది తండ్రి కావచ్చు. మనల్ని సరిచేస్తారు. సరిచేసినప్పుడు సరేనమ్మా నన్ను నేను సరిచేసుకుంటా, నన్ను నేను తీర్చిదిద్దుకుంటా, నేను ఇంకా మరలా ఆ తప్పు చెయ్యను అని ఏ కొడుకైతే, ఏ కూతురైతే, ఏ కోడలైతే, ఏ బిడ్డ అయితే చెబుతాడో వాడి జీవితంలో ఎప్పుడైనా ఎదుగుదల ఉంటుంది. నువ్వు చెప్పుకొచ్చావులే అని అన్న వాడి జీవితంలో ఎదుగుదల ఉండదు, పతనమే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? సంసోను. ఎవరండి? సంసోను దైవశక్తి, దైవ అనుగ్రహాన్ని పొందుకున్న వ్యక్తి. ఒక గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చిన వ్యక్తి. ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపగలుగుతారు ఎవరైనా? ఏమండి, ఒక వ్యక్తి 1000 మందిని చంపటం సినిమాల్లో కాదు, ఇందులో కూడా ఉంది. మీ హీరో 1000 మందిని చంపితే నా హీరో బైబిల్లో ఉన్నాడు. అర్థమైందా నేను చెప్పింది? ఆ సినిమాలో ఈ సినిమాలో ఆ హీరో ఒక్క కత్తిపోటుకి 1000 మందిని చచ్చిపోతే ఇక్కడ మా హీరో ఎవరా? హీరో సంసోను అనే హీరో దేవుడిచ్చిన శక్తితో, దేవుడిచ్చిన అనుగ్రహంతో ఒక్క గాడిద ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లని హతమార్చాడు. బైబిల్లోనే ఉంది. ఈ చూడటం, ఆడ కాపీ కొట్టడం, సినిమాలు తీయటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు, కళ్ళు పోయాయి. ఇప్పుడు ఏం కనపట్లేదు? లోకం కనపట్ల. పాపపు పొరలతో కళ్ళు కప్పబడిన వాడికట దేవుడు కనపడ్డట, లోకం కూడా కనపడదట. ఆయనకేం కళ్ళు లేవు, మనకు కళ్ళు ఉన్నాయి. ఆయన కళ్ళు లేక కనపట్ల, మన కళ్ళు ఉండి కూడా ఒక్కోసారి కనపడవు. మన కంటికి మంచి అనేది ఏది కనపడదు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడా నేను తప్పు చేశా, నీ శక్తిని కోల్పోయా, నీ అనుగ్రహాన్ని ఒకే అవకాశం. దేవుడు మరలా తానికి శక్తిని, సంసోనుకి అర్థమైంది, నేను తప్పు చేశా, నేను పాపం చేశా, నన్ను నేను సరి చేసుకోవాలి. తనలో ఉన్న దేవుడు తనతో మాట్లాడాడు. నీలో ఉన్న దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. ఆ దైవ స్వరానికి సమయం ఇవ్వండి, ఆ దైవ స్వరానికి అవకాశం ఇవ్వండి, ఆ దైవ స్వరాన్ని వినండి. అవకాశం అడిగాడు, దేవుడు శక్తిని ఇచ్చాడు. ఒక్క దెబ్బతో ఫిలిష్తీయులందరినీ నాశనం చేశాడు. ఎంత ఎదుగుదల ఇచ్చాడో చూడండి. నువ్వు సరి చేసుకుంటే దేవుడు ఇంకా ఎదుగుదల నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడో వ్యక్తి, ఇంత పని చేసితివేలా, నువ్వు చూస్తూ ఉండగానే నీ కళ్ళెదురుగానే నీ కుటుంబం నాశనం అయిపోతుంది అని
నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు. ఎవరితో? దావీదుతో చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. నువ్వెందుకు చదువుతున్నా? సరే, లేట్ అవుతుంది, నేను చదువుతున్నా, వినండి. 12వ అధ్యాయము 9వ వచనం. అందరూ చూడాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. ఇట్టి దుష్కార్యాలు చేసి యావే ఆజ్ఞను తిరస్కరించుతవా? ఏంటి ఆ దుష్కార్యాలు? 1, నీవు ఉరియాను కత్తితో చంపితివి, అతని ఇల్లాలిని నీ ఆలిని చేసుకొంటివి, అతనిని అమ్మోనీయుల కత్తితో చంపితివి. నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడు ఉరియా భార్యను చేపట్టితివి. కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబాన్ని ఎప్పటికీ, కత్తిని పట్టివారు మరణిస్తారు. ఉందా? మొదటి శాపం. ఇక నీ కుటుంబమున కత్తి అన్నటికీ విడవదు. నీ కుటుంబము వారి నుండియే నీకు ఏమైతుంది? కీడు 3 నట్లు చేసేదను. నీ భార్యలు నీ కన్నుల ఎదుటనే ఇంకొకటి వశము చేస్తా. శాపం. అందరూ చూస్తూ ఉండగానే అతడు నీ భార్యతో శయనించును. నీవి చేయుదము రహస్యముగా చేసితివి, కానీ నేను ఈ రహస్యమును ఇశ్రాయేలు అందరి ఎదుట బట్టబయలుగానే చేసేదనని పలుకుచున్నాను. దీన్ని ఏమంటారు? హెచ్చరిక. ఎవరిని హెచ్చరిస్తున్నారు? దావీదుని హెచ్చరిస్తున్నారు. ఎవరు హెచ్చరిస్తున్నారు? నాతాను ద్వారా దేవుడు హెచ్చిస్తున్నాడు. ఏమని హెచ్చిస్తున్నాడు? నీవు ఉరియా భార్యను ఉంచుకున్నావు, ఉరియాను కత్తితో చంపావు. నువ్వు చూస్తూ ఉండగానే నీ కుటుంబం వారే నిన్ను నాశనం, నువ్వు చూస్తూ ఉండగానే నీ భార్య వెళ్ళి నీతో వేరే వాళ్ళతో శయనిస్తుంది అని హెచ్చరించారు. మరి దేవుడు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? 13వ వచనం. దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహంగా పాపము చేసి తిని. నాతాను, ప్రభు నీ పాపము క్షమించను. నాతాను అంటున్నాడు, ప్రభు నీ పాపము క్షమించెను, నీవు చావును తప్పి. సరి చేసుకున్నాడా లేదా? ఎవరు సరి చేసుకుంది? సరి చేసుకున్నాడు, చావును తప్పించుకున్నాడు. ఎవరో? దావీదు. అంతకుముందేమన్నారు? నీ కుటుంబం వారే నిన్ను కత్తితో చంపుతారు. మారు మనసు పొందినాక సరి చేసిన తర్వాత ఏమన్నారు? ఇక నీకు మరణం రాదయ్యా, దేవుడు మరణాన్ని నీ నుండి తీసేశాడయ్యా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఫలించే వారిని అధికంగా ఫలించటం కోసం ఏం చేస్తాడు? సరి చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వేరు చేయబడిన వారికి శ్రమలు తప్పవు, సరి చేయబడిన వారికి శ్రమలు తప్పవు. అర్థమైందా? కాలేదా? వేరు చేయబడిన వారికి శ్రమలు తప్పవు. ఇక వాళ్ళకి మరణం తథ్యం. ఎందుకంటే వారిలో జీవం అనేది లేదు, వారిలో దేవుడు లేరు. కష్టాలు, శ్రమలు, వేదనలు, బాధలు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు, వారిలో జీవము లేదు. శ్రమలు తప్పవు. నువ్వు దేవుని నుండి వేరు చేయబడితే నీకు శ్రమలు తప్పవు. అది నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ బిడ్డలకు కానీ. ఇప్పుడు దేవునిలో ఉన్నవారికి శ్రమలు తప్పవు. ఏంటి ఆ శ్రమలు? పౌలు శిలాసును కొట్టి చెరసాల్లో పడేశారు, స్టెఫాను రాళ్లతో కొట్టారు, పేతురు యోహానును బంధించి చెరసాలలో వేశారు, షడ్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిగుండంలో, దానియేలుని సింహాల బోనులో, పాత నిబంధన గ్రంథములో యాకోబు కుమారుడు యోసేపుని చెరసాలలో. వీడు తప్పు చేస్తే శ్రమల, తప్పులు చేయకుండా శ్రమల? తప్పు చెయ్యకుండా ఆ శ్రమకి ఈ శ్రమకి తేడా ఏంటి?
అది పాపము చేయగా వచ్చిన శ్రమ. ఇది దేవునిలో ఎదుగుతుంటే శ్రమ. అయితే దేవునిలో ఎదుగుతుంటే ఎదగనియ్యకుండా యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉండకుండా శ్రమ. పేతురు యోహానులు యేసు నామమున అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలు చేయకుండా శ్రమ. పౌలు శిలాసులు దెయ్యము పట్టిన వారిని విడిపిస్తే అలా మంచి కార్యాలు చేయకుండా శ్రమ. స్టెఫాను గారు దేవుని వాక్యం బోధిస్తుంటే యేసు నామాన అద్భుతాలు చేస్తుంటే అద్భుతాలు చేయకుండా రాళ్లతో కొట్టి శ్రమ. దేవుని కోసం శ్రమ, పాపము ద్వారా శ్రమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ ఇంట్లో ఉన్న శ్రమ, నీ ఇంట్లో ఉన్న కష్టం, నీ ఇంట్లో ఉన్న బాధ, నీ ఇంట్లో ఉన్న వేదన, నీకున్న ఒంటరితనం, నువ్వు ఏడ్చే ఏడుపు, నువ్వు పోతున్న కృంగుబాటు పాపం వల్ల వచ్చిందా, దేవుని వల్ల వచ్చిందా, మంచితనం వల్ల వచ్చిందా, ఇదిగో దేవునిలో ఎదగటానికి వచ్చిందా? షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవునిలో స్థిరంగా ఉండటానికి వచ్చింది. పేతురు యోహానుకి దేవునిలో స్థిరంగా ఉండటానికి వచ్చింది. పౌలు శిలాసులకి విశ్వాసములో బలంగా ఉండటానికి వచ్చింది. అదిగో దేవుని కోసం చనిపోవటానికి స్టెఫానికి నీ ఇంట్లో ఉన్న శ్రమ దేనికి వచ్చింది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమనయ్యా ఎందుకు వచ్చిందో అని మాత్రం అనగండి. ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్కరికి. దావీదు తన కొడుకు ఎందుకు చనిపోయాడో తనకి బాగా, ఆదాము అవ్వ ఏదో తోటలోంచి ఎందుకు గెంటేశారో వాళ్ళకి తెలుసు. కైను దేశదిమ్మరి ఎందుకు అయ్యాడో తెలుసు. నోవా టైంలో జనం ఎందుకు చనిపోయారో తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు నాశనం అయ్యిందో వాళ్ళకి తెలుసు. ఈ రోజున నీకు కూడా తెలుసు నీ కుటుంబంలో ఇది ఎందుకు జరుగుతుందో. నీ మనస్సాక్షిని అడుగు, నీ ఆత్మను అడుగు, నిన్ను నీవు అడుక్కో, దేవుడు నీకు సమాధానం తప్పనిసరిగా ఇస్తాడు. పౌలు శిలాసులకు తెలుసు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు. షడ్రకు మేషకు తెలుసు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు. స్టెఫానుకు తెలుసు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు. పేతురుకు తెలుసు తను ఎందుకు చనిపోయాడు. మరి నీకు కూడా తెలియాలి, నువ్వు పడే బాధ పాపము నుండి వచ్చిందా, ప్రార్థన చెయ్యగా వచ్చిందా? నువ్వు పడుతున్న వేదనలు అవినీతి వల్ల వచ్చిందా, నీతి కోసం వచ్చిందా? చివరిగా 3 వచనాలు చెప్పి నేను ముగిస్తా. మొదటిది మత్తయి 5:11. సుహాసిని కుమారి చదివావా? యోహాను 5:11 నువ్వు చదవలేదుగా? చదువు. ఎవరు మీ ముగ్గురులో తీసావా? చదువు. 5:11 యోహాను 5:11. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. అదేనా ఉంది? ఒకసారి అందరూ చదువుదామా? నా నిమిత్తము ప్రజలు, ఎవరి నిమిత్తం? దేవుని నామము నిమిత్తం ప్రజలు నిన్ను అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు. ఉదాహరణకి మీకు అర్థం కావటం కోసం, ఎవరున్నారు ఇక్కడ? నిఖిత ఉంది. మనూరు నిఖితే కాదులే, నిఖిత ఉంది. నిఖితకి వాళ్ళమ్మ 100 రూపాయలు ఇచ్చింది. తన ఎదురుగా ఎవరో నడుచుకుంటూ పోతుంటే అడుక్కునే వాళ్ళు ఉంటే చిల్లర లేక 100 రూపాయలు కూడా వేసింది. ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఇంటికి రావడానికి డబ్బులు లేవు. అమ్మ డబ్బులు లేవమ్మా, డాడీని బైక్ వేసుకొని రమ్మనమ్మా అంటే నీకు 100 ఇచ్చాగా ఏం చేశావు అని అన్ననుకో. పలానోళ్ళకి సహాయం చేశానంటే పోనీలే అమ్మా చేస్తే చేసావంటారా, తిడతారా? నీకు లేదు కానీ పక్క అంటాడో చేసినవా అంటారా లేదా? మనీషా ఉంది, ఆ అమ్మాయి ఇంట్లో ఉంది. వాళ్ళ అత్త మొక్కజొన్న కండ్లకి వెళ్ళి వచ్చింది 10:30కి. ఆ ఇంట్లో ఉన్న కొద్దిగా అన్నం ఏం చేసిందంటే నాకులాంటాడు అడుక్కునేవాడికి పెట్టింది. నాకులాంటి అడుక్కునేవాడికి పెట్టింది. పెడితే ఈమె త్వరగా వెళ్ళి కొండలో అన్నం
ఏమాయి అన్నం వండానత్త, ఏమైంది అన్నం అంటే ఇక అడుక్కునే ఆయన ఒక ఆయన వస్తే ఆయనకి పెట్టా. నీకు పెట్టటమే దండగా, నీకు పెట్టటమే దండగా. రూపాయి పని చెయ్యవో ఏం చెయ్యవో, ఎవరు సొమ్ము అని పెడతావు నువ్వు, అదేమన్నా నీ సొమ్మా అని తిట్టటం. అప్పుడు నువ్వు అనకాల, పోనీలే నేను మంచి పనేగా చేసింది, మా అత్త ఆల్రెడీ పొద్దున్నే తినిపోయింది, ఇప్పుడు వండుకుంటే 10 నిమిషాలకు అన్నం ఉడికిద్దిలే నువ్వు అనుకోవాలా. ఇక ఏమేం చేసింది, నేనేం తప్పు చేశా, అడిగిండి పెట్టా, నిప్పేమైంది, పెద్దదైంది. ప్రభు అంటారు, నా నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని హింసించినప్పుడు, ఎవరైనా మీ మీద నిందలు వేసినప్పుడు మీరు అనుకోవాలా, తిట్టుకోండి, మీ తిట్లే నాకు ఆశీర్వాదాలు అనుకోవాలా. ఈ ధన్యత అనే ఆలోచన మన మనసులో ఉండాలా. ధన్యత లేకుండా ఎందుకమ్మా చెడు తిడతావు అంటే తగువైపు, కాసేపు తిట్టుకుంటే తిట్టుకున్నారులే, మనల్ని కాదులే అనుకోవాలి. సో అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నా నిమిత్తము ప్రజలు మిమ్ము హింసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు, నీ మీద నిందలేసినప్పుడు మనం ఎవరమాట, ధన్యులమాట. మనకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లాగే చేశారు. చదవమ్మా. చదువు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలు సైతము ప్రజల పెట్టు చదువు హింసించిరి. మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకములో మీకు బహుమానము కలదు, గొప్ప బహుమానం కలదు. కావున ఆనందపడండి. ఏమ్మా ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థన ఏం చేసింది, నీ కొడుకును మార్చలేదా, నీ కోడలను మార్చలేదా అని అంటారు. మీరు ఆనందపడండి, మహా ఆనందపడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి శుభవార్త 10:22. ఎవరు జాహ్నవి చదవమ్మా. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ, వేరే బైబిల్ ఏమనుంది అక్కడ చదవమ్మా, ఎల్లరూ అనుందా అందరని ఉందా? దేవకుమారి ఏముంది అక్కడ, ఎల్లరనుందా? నా నామము నిమిత్తము ఎల్లరూ మిమ్ము ద్వేషిస్తారు, కానీ ఎప్పటి వరకు నిలబడాలా? మనం మధ్యలోనే జారిపోతాం, మనం మధ్యలోనే జారిపోతాం. యేసయ్య నామమున పౌలు శిలాసులకి, స్టెఫానికి, పేతురు యోహానికి, షడ్రకు మేషకులకి చివరి వరకు వాళ్ళు నిలిచారు. వచ్చినాయా లేదా? మనం కూడా ఎలా నిలవాలా? నాగులాడితే మధ్యలోనే బారిపోతుంది. నా నామము నిమిత్తము ఎల్లరూ మిమ్ము ద్వేషిస్తారు, కానీ చివరి వరకు నిలిచి, చివరి వరకు సహించి నిలిచిన వాడే అది రక్షణ. సో ముందొచ్చే చెవుల కన్నా వెనకొచ్చే, దీనివల్ల ఎద్దు తనను తాను రక్షించుకుంటుంది కదా. అందుకే యేసు ప్రభు వారు ఇంకొక మాట అంటారు, దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరు? గోసాల చదువు. ఎక్కడికి వెళ్ళా? 2:10, దర్శన గ్రంథం 2:10. మీకు కలగబోయే ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు. ఆగ శ్రమల గూర్చి మనం ఏమవ్వకూడదట? మనం భయపడే దేనికి? శ్రమలకే. మనం భయపడే దేనికి? నిందలకి, అవమానాలకి. మనం భయపడే దేనికి? కొరడా దెబ్బలకి. ప్రభు అంటున్నారు, మీకు కలగబోయే ఎట్టి శ్రమలను గూర్చి భయపడకండి, ఆలకించండి. సైతాను మిమ్ము శోధించును,
మీలో కొందరిని అవమానాలు కాదు, నిందలు కాదు, ఏడుపులు కాదు, చివరికి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? కొందరిని చెరసాలలోకి త్రోయించును. మీ బాధలు ఎన్ని రోజులు? 10 రోజులే. 10 రోజులు అంటే అర్థం ఏంటి? ప్రాణం ఉన్నంత కాలమే. ఈ శ్రమలు 10 దినాలు మాత్రమే. మరణించు వరకు. ఎప్పటి వరకు? మరణించే వరకు. యేసు ప్రభు శిష్యులతో ఏమన్నారు? చివరి వరకు నిలిచిన వాడు రక్షింపబడు. మత్తయి శుభవార్త 5:11 ఏముంది? బహుమానము కలదు, గొప్ప బహుమానం కలదు, రక్షింపబడు. విశ్వాసపాత్రులై ఉండండి, అప్పుడు మీకు ఏ కిరీటం? ఏ కిరీటం? ఇప్పుడు జీవ కిరీటం కత్తిరించబడిన వారికి ఉంటుందా, సరి చేసుకున్న వారికి ఉంటుందా? సరి చేయబడిన వారికి ఉంటుందా, కత్తిరించబడిన వారికి ఉంటుందా? ఈ విషయంలో నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా. వాళ్ళది మన దేశమే. మన దేశంలో కూడా నల్గొండ జిల్లా. వాళ్ళిద్దరు భార్య భర్తలు. వారు కొంతకాలం అమెరికాలోనో ఎక్కడో పనిచేసి వచ్చారు. అక్కడ వీసా లేకనో ఏదో వచ్చారు, ఎక్కడో తెలియదు నాకు. ఇక్కడ ఉండి వాళ్ళు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటే ఏమీ కుదరలా. ఇక వాళ్ళు యూకేకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. ఎక్కడికి? యూకే, యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి వీసా వచ్చింది. వీసా వచ్చిన తర్వాత యూకేకి వెళ్ళారు. యూకేకి వెళ్ళిన చాలామందికి ఉద్యోగాలు దొరకటం చాలా చాలా కష్టం. సరే అని వెళ్ళిన 20 రోజులకి ఆమె భర్తకి, ఆయన పేరు విజయ్కి, దేవుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగంతో తను కొడుకుని భార్యను పోషించుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ ఉద్యోగం చేయాలన్నా, అక్కడ రెసిడెన్సీ రావాలన్నా ఏదన్నా కంపెనీ వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇవ్వాలి. ఈ స్పాన్సర్షిప్ అనేది అక్కడ వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కుంటారు ఉండటం కోసం, రెసిడెన్సీ కోసం. కానీ ఈయనకు మాత్రం కంపెనీ వాళ్ళే, అయ్యా మేము మీకు స్పాన్సర్ చేస్తాము, ఇక్కడే ఉండండి, చదువుకోండి, ఉద్యోగం చేసుకోండి. అక్కడికి వెళ్ళి 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి రాలా. వెళ్ళిన 20 రోజులకే స్పాన్సర్షిప్ ఉద్యోగం వచ్చింది, స్పాన్సర్షిప్ వచ్చింది. వాళ్ళు ఈ రోజున ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇవి మాకు ఊరికినే రాలా. వాళ్ళు 3 సంవత్సరాలు అనుకుంటా, నాకు తెలిసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఎడతెగక దేవునికి ప్రార్థన. నన్ను కూడా చాలాసార్లు ప్రార్థన చేయమని అడిగారు. వాళ్ళ పేర్లు విజయ్, దివ్య. నేను చాలాసార్లు వారి కోసం ప్రార్థన కూడా చేశాను. ఈరోజున వాళ్ళిద్దరూ కూడా కొడుకుతో చక్కగా సుఖంగా మంచి ఉద్యోగంతో బ్రతుకుతున్నారు. బిడ్డలారా, వాళ్ళు అంటారు, మేము దేవుడితో ఉన్నాం, దేవుడు మమ్మల్ని హెచ్చించాడు. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. మనం దేవుడితో ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడు, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు, దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు. కనుక ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలం. ఆయనతో ఉందాం, అధికంగా ఫలిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున